హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇవాళ నేను ఓలా స్కూటర్ని సర్వీసింగ్ సెంటర్కి అయితే తీసుకువెళ్తున్నాను. ఎందుకంటే నేను ఈ వెహికల్ కొని దాదాపు 2 years అవుతుంది. మధ్యలో ఒక 2 సార్లు సర్వీస్ సెంటర్కి ఇచ్చాను, ఫ్రీ సర్వీసింగ్ సెంటర్. ఇప్పుడైతే ఈ వెహికల్లో కొద్దిగా ఒక ప్రాబ్లం వచ్చింది అని నాకు అనిపిస్తుంది. అందుకోసమే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్తున్నాను. ఈ వెహికల్ కొనొచ్చా లేదా, కొంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, అవన్నీ క్లియర్గా మీకైతే చెప్తాను. ఈ 2 yearsలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఈ వెహికల్ కొనాలి అని ఎవరైనా అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకైతే హెల్ప్ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎక్కడ ఈ వీడియో నచ్చితే అక్కడ వీడియోకి లైక్ చేయండి, కుదిరితే హైప్ కూడా ఇవ్వండి. అలాగే మన ఛానల్ 60K ఫాలోవర్స్కి దగ్గరగా ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం వేగంగా 60K ఫాలోవర్స్కి అయితే రీచ్ అయిపోతాం. సో మీ అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందు ఈ వెహికల్ ప్రైస్ నుంచి మాట్లాడదాం. ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ నేను కొన్నప్పుడు 1,65,000 రూపాయలు అయితే ఉండే. ఫైనాన్స్తో వెళ్ళాను కాబట్టి 2 లక్షల రూపాయలు పడింది ఈ వెహికల్. 2 లక్షల రూపాయలకి ఈ వెహికల్ వర్త్ అంటే నేనైతే నాట్ వర్త్ అని చెప్తాను. ఎందుకంటే ఈ వెహికల్ రేంజ్ అనేది మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. ఎందుకంటే ఓలా వాళ్ళు అఫీషియల్గా వీళ్ళ వెహికల్ రేంజ్ అనేది 180 కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈకో మోడ్లో. నార్మల్ మోడ్లో అయితే 140 చెప్తున్నారు, బట్ రియల్ రేంజ్ అయితే అంత రాదు. ఇదంతా కూడా ఫేక్. వాళ్ళ వెహికల్స్ ఎక్కువగా సేల్ అవ్వాలి అని చెప్పి ఇలాంటి ఫేక్ నెంబర్స్ అయితే వీళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యాజ్ ఏ వెహికల్ ఓనర్గా నేను నా రివ్యూని మాత్రమే చెప్తూ ఉన్నాను. ఈ వెహికల్ మీరు ఈకో మోడ్లో ట్రావెల్ చేస్తే 120 కిలోమీటర్లు రావడం కొంచెం కష్టం అయిపోతుంది. అప్పుడు కూడా ఒకవేళ మీరు నార్మల్ మోడ్లో వెహికల్ని డ్రైవ్ చేస్తూ ఉంటే, నార్మల్ అంటే 50 to 60 మెయింటైన్ చేస్తే 90 కిలోమీటర్కే ఛార్జింగ్ అనేది అయిపోతుంది. ఒకవేళ మీరు కొత్తగా వెహికల్ తీసుకున్నారు, కొత్త బ్యాటరీ కాబట్టి మీకు స్టార్టింగ్లో ఇనీషియల్గా రేంజ్ అనేది ఎక్కువగా రావచ్చు, 110, 100 అలా రావచ్చు. బట్ ఈ వెహికల్ వాడే కొద్దీ దీని రేంజ్ అనేది పడిపోతూ ఉంటుంది, బ్యాటరీ కూడా డ్రైన్ అయిపోతూ ఉంటుంది. ఏ వెహికల్ అయినా సరే కొన్న తర్వాత వాడే కొద్దీ దాని రేంజ్ అనేది తగ్గిపోతుంది కదా అని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు. దానికి నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. వెహికల్ వాడే కొద్దీ రేంజ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అది పెట్రోల్ బైక్ అయినా కావచ్చు, ఈవీ వెహికల్ అయినా కావచ్చు. బట్ వెహికల్కి ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా కంపెనీ. సాల్వ్ చేయడానికి సర్వీస్ సెంటర్లే లేవు భయ్య. మన హైదరాబాద్ సిటీలో, ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలోనే ప్రాపర్గా సర్వీస్ సెంటర్లు లేవు. సర్వీస్ సెంటర్లు ఉన్నా వాళ్ళ రెస్పాన్స్ మరీ వరస్ట్గా ఉంటుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు అసలు వెహికల్ని పట్టించుకోరు, వెహికల్ తీసుకోరు. వెహికల్ తీసుకున్న తర్వాత రేపు రండి, ఎల్లుండి రండి, ఐటెం అవైలబుల్గా లేదు, ఈరోజు అవ్వదు, ఈరోజు ఎక్కువగా వెహికల్స్ ఉన్నాయి, స్లాట్ బుక్ చేసుకున్నారా అని చెప్పి నానా తలకాయ నొప్పులు తెప్పిస్తూ ఉంటారు. ప్రాపర్గా సర్వీస్ సెంటర్ లేదు, వీళ్ళ టీం కూడా ప్రాపర్గా మనల్ని రిసీవ్ చేసుకోరు. 100 వెహికల్స్ని అమ్ముతున్నారు. మరి ఆ 100 వెహికల్స్ని సరిపడే సర్వీస్ సెంటర్లు కూడా ఉండాలి కదా. ఇది బేసిక్ థింగ్. ఓకే, సర్వీస్ సెంటర్ లేవు, కనీసం వీళ్ళు ఇచ్చే ఈ వెహికల్కి సడన్గా ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ ఎక్కడ పెట్టుకోవాలి? ఛార్జింగ్ స్టేషన్స్ అయినా ఉండాలా? హైదరాబాద్లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ అసలు పనిచేయవు. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఎక్కువ లైన్ అయితే ఉంటుంది. కొన్ని దగ్గరికి వెళ్తే ఛార్జింగ్ స్టేషన్ ఉన్నట్టు చూపిస్తుంది నావిగేషన్ ఫాలో అయ్యి అక్కడికి వెళ్తే, బట్ అక్కడ ఛార్జింగ్ స్టేషన్స్ ఉండవు. అదంతా ఫేక్. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే అక్కడ ఛార్జింగ్ మిషన్స్ ఉంటాయి కానీ అవి పనిచేయవు, ఇరిగిపోయి ఉంటాయి. అసలు వీళ్ళ సర్వీస్ వరస్ట్. సర్వీస్ సెంటర్ గురించి పక్కన పెడితే ఈ వెహికల్లో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ వెహికల్ ఎండలో పార్కింగ్ పెట్టారంటే ఈ వెహికల్ హ్యాంగ్ అయిపోతుంది. బటన్ ప్రెస్ చేసినా బటన్స్ పనిచేయవు, పవర్ బటన్ ఆన్ చేసినా డిస్ప్లే ఆన్ అవ్వదు, మొత్తం బ్లాంక్ అయిపోతుంది. అది మళ్ళీ రికవరీ అవ్వాలంటే రీసెట్ చేయాలి. రీసెట్ చేసినా 5 minutes తర్వాత వర్క్ అవుతుంది. మనం ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఈ వెహికల్ నుంచి ఖచ్చితంగా మనం అయితే డిసప్పాయింట్ అవుతూనే ఉంటాం. నెక్స్ట్ ఈ వెహికల్ హ్యాండిల్ బార్ అనేది కొంచెం షేక్ అవుతూ ఉంటుంది, డ్రైవ్ చేసేటప్పుడు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది. డూమ్ నుంచి విపరీతమైన సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. ఆ సౌండ్స్ రాకుండా ఉండాలని చెప్పి నేనైతే ట్యాగ్స్ అయితే కట్టించుకున్నా, అయినా సరే సౌండ్స్ కొంచెం వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ కాన్ ఏంటంటే ఈ వెహికల్ టర్నింగ్ రేడియేషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఒక దగ్గర నుంచి యూటర్న్ తిప్పాలన్నా సరే మనం చాలా స్ట్రగల్ అవ్వాలి, ఎందుకంటే ఎక్కువ టర్నింగ్ రేడియేషన్స్ అయితే ఏమీ లేవు. ఒక జాగాలో కార్ అనే యూటర్న్ తీసుకుంటుందేమో కానీ ఈ బైక్ మాత్రం అసలు ఇలా టర్న్ చేస్తాం కదా, టర్నింగ్ రేడియేషన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడైతే ప్రాక్టికల్గా చూపించలేను, సర్వీస్ సెంటర్కి వెళ్తున్నాను కాబట్టి వీలైనప్పుడు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఎంత వైడ్గా టర్న్ అవుతుంది అన్నది. అసలు టర్న్
అవ్వదు భయ్య, చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాను నేను ఈ వెహికల్ పార్కింగ్ అప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ డిస్ప్లే మీద మనం 47, 50 అని చెప్పి ఒక స్పీడ్ అయితే చూపిస్తూ ఉంటుంది. బట్ ఆ స్పీడ్ ఫేక్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. యాక్టివా స్కూటర్ లేదా వేరే వెహికల్ పక్కన డ్రైవ్ చేస్తూ ఉంటే అది 45 పోతూ ఉంటే అదే స్పీడ్ కంటే తక్కువగా పోతూ ఉంటుంది. బట్ మన వెహికల్ మాత్రం, ఈ ఓలా స్కూటర్ మాత్రం 50, 52 చూపిస్తూ ఉంటుంది. ఈ రీడింగ్ కూడా తప్పుగా పెట్టారు వీళ్ళు. వీళ్ళ వెహికల్ ఓవర్ స్పీడ్గా వెళ్తుంది అని మార్కెట్లో డప్పు కొట్టుకోవడం తప్ప ఇంకా ఏమీ లేదు. బయట కంపారిజన్ చేస్తే వేరే వెహికల్సే స్పీడ్ ఎక్కువగా వెళ్తున్నాయి. ఇక్కడ చూపిస్తున్న స్పీడోమీటర్ కూడా ఫేకే. ఇలా నెగిటివ్స్ చెప్పుకుంటూ పోతే కొన్ని నెగిటివ్స్ అయితే ఉంటాయి, బట్ ఇక్కడ కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్లో నాకు నచ్చిన పాజిటివ్స్ అన్నీ మీకు చెప్తాను. ఇందులో చాలా అడిషనల్ ఎక్కువ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఈ వెహికల్తో కంపారిజన్ చేస్తే మనం వేరే వెహికల్లో ఇన్ని ఫీచర్స్ అయితే ఉండవు. క్రూజ్ కంట్రోల్ కానీ, లేకుంటే రివర్స్ మోడ్ కానీ, లేకుంటే డిస్ప్లే పైన టచ్ యాక్యురేటీ కానీ, ఇవన్నీ కూడా బాగుంటాయి. అట్ ది సేమ్ టైం వెహికల్లో ఇనీషియల్ పికప్ అది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులో మోడ్స్ అయితే ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్లో 4 మోడ్స్ అయితే ఉంటాయి. ఈకో, నార్మల్, స్పోర్ట్, అలాగే హైపర్. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఒక దగ్గరికి వెళ్ళాలంటే హైపర్ మోడ్ పెట్టి మనం అరౌండ్ 120 స్పీడ్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఒక 100 స్పీడ్లో వెళ్ళినట్టయితే ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి. డిస్క్లో ఏబిఎస్ లేదు కానీ కంట్రోల్ పరంగా మాత్రం అబ్సల్యూట్లీ చాలా బాగుంటుంది. నాకు ఇప్పటి వరకు ఈ వెహికల్ పైన స్కిడ్డింగ్ ఇష్యూస్ అయితే ఏమీ రాలేదు. వెహికల్ చాలా బాగుంది. ఈ ఓలా స్కూటర్ ఫ్యామిలీ పరంగా అయితే బాగుంటుంది, అలాగే లోకల్లో ట్రావెల్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇకపోతే నాకెందుకు నచ్చట్లేదు అంటే, నేను ఒక ట్రావెలర్ని, అలాగే ఒక బైక్ ట్యాక్సీ వ్లాగర్ని కాబట్టి ఈ వెహికల్ పైన నేను బైక్ ట్యాక్సీ చేస్తూ ఉంటే అరౌండ్ 80-90 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఛార్జింగ్ అనేది అయిపోతుంది. నేను ఎక్కువగా ఎర్నింగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను, ఈ ఎర్నింగ్స్ కూడా చేయలేకపోతున్నాను. నాకు ఎక్కువ ఎర్నింగ్స్ కావాలి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. నేను ఇంతకుముందు ఏమనుకున్నానంటే ఓలా ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఈ వెహికల్ కొన్నాక ఒక ఫుల్ ఛార్జింగ్తో 800 రూపాయలు ఎర్నింగ్స్ వస్తాయి. ఛార్జింగ్ అయిపోయిన వెంటనే నియర్ బై ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి 1 అవర్ వెయిట్ చేసి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ ఎర్నింగ్ చేసుకుందాము. 800, 1600 రూపీస్ ఎర్నింగ్ చేసుకోవచ్చు. పెట్రోల్ ఖర్చు అంటూ ఏమీ ఉండదు. వచ్చిన ఎర్నింగ్స్ మొత్తం కూడా మనకే మిగిలిపోతాయి అని ప్లాన్ చేసుకుని ఈ ఓలా స్కూటర్ అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏమైందంటే 800 రూపీస్ అనేవి ఎర్నింగ్స్ అనేవి రావట్లేదు, ఎర్నింగ్స్ అనేవి డౌన్ అయినాయి. ఎందుకు అంటే ఛార్జింగ్ ఎఫిషియన్సీ అనేది సరిపోవట్లేదు. కొంతమంది కస్టమర్లు వస్తారు, వేగంగా వెళ్ళండి అంటారు. అప్పుడు మనం 70, 60 ఈ స్పీడ్లో వెళ్ళామంటే డబల్ రైడ్లో రేంజ్ అనేది డ్రాప్ అయిపోతుంది. అలాగే నైట్ టైం ఒక రాత్రి మొత్తం బైక్ ట్యాక్సీ వ్లాగ్ చేయాలంటే కూడా ఈ వెహికల్లో ఉన్న ఛార్జింగ్ ఎఫిషియన్సీ సరిపోవట్లేదు. ఛార్జింగ్ స్టేషన్స్ కూడా అవైలబుల్గా లేవు. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఒక వెహికల్ ఉంచుకొని వేరే వాళ్ళని వెహికల్ అడగలేము కదా. ఒకసారి మీరే గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర వెహికల్ ఉంచుకొని పక్క వాళ్ళకి ఏ ముఖం పెట్టి వెహికల్ కావాలి అని మీరు అడుగుతారు? పోనీ అడిగినా 1 రోజు 2 రోజులు అడుగుతారు కానీ ప్రతిరోజు అడగలేరు కదా. నాది అదే పరిస్థితి. గత 6 నుంచి 8 నెలల్లో ప్రతిరోజు ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నాను. వేరే వాళ్ళకి వెహికల్ అడిగి వాళ్ళ వెహికల్తో బైక్ ట్యాక్సీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను. కుదిరినప్పుడు ఈ ఓలా స్కూటర్తోనే ఎర్నింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఆ రోజు కూడా చాలా చుక్కలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఛార్జింగ్ స్టేషన్ ఎక్కడుందని వెతికి అక్కడికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టి ఎర్నింగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అందుకోసమే నేనేం ఫిక్స్ అవుతున్నానంటే ఈ ఓలా స్కూటర్ కంప్లీట్గా ఆ ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకుంటాను. బైక్ ట్యాక్సీ కోసం ఇంకొక వెహికల్ తీసుకోవాలి అని అయితే ఫిక్స్ అవుతున్నాను. ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుందని మీరు సజెషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. యాక్చువల్లీ నా మైండ్లో కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. హోండా ఎస్పీ షైన్ ఒకటి ఉంది, ఎస్పీ 160 ఉంది, అలాగే రైడర్ వెహికల్ ఉంది, అలాగే పల్సర్ నుంచి వచ్చిన పల్సర్ N160 ఈ వెహికల్ మీద కూడా పాజిటివ్ వైబ్ అయితే ఉంది. ఈ వెహికల్లో ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుందని సజెషన్ చేయండి. అయితే షైన్ తీసుకోవద్దు అని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఒక 6 ఇయర్స్ హోండా ఎస్పీ షైన్ వాడాను. ఆ వెహికల్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది, బ్రేక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందని మొత్తం తెలుసు. ఆల్రెడీ వాడేసిన వెహికల్ మళ్ళీ ఎందుకు వాడాలి, వేరే వెహికల్కి వెళ్తే బాగుంటుంది కదా అని అయితే అనుకుంటున్నాను. అలాగే రైడర్ వెహికల్ కూడా టెస్ట్ డ్రైవ్ చేశాను, బట్ అంత ఎక్కువగా పికప్ నాకేం అంత ఎక్కువగా నచ్చలేదు, కానీ లుక్స్ వైజ్ చాలా బాగుంది. తర్వాత ఎస్పీ 160 ఈ వెహికల్ బాగుంది, ఎందుకంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. అలాగే పల్సర్ నుంచి వచ్చిన పల్సర్ N160 ఈ వెహికల్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ డబల్ డిస్క్ అవైలబుల్గా ఉంది, అలాగే ఏబిఎస్ కూడా అవైలబుల్గా ఉంది. అయితే ఈ 2 వెహికల్స్లో ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుందో మీరైతే సజెషన్ చేయండి. వీలైతే నేను ఈరోజు కానీ రేపు కానీ షోరూమ్స్కి వెళ్ళి వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తాను. అలాగే ఆ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది అనేది కొటేషన్స్ కూడా
తీసుకుంటాను. ఈ ఓలా స్కూటర్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏంటంటే క్రూజ్ కంట్రోల్. ఇప్పుడు చూడండి, నేను క్రూజ్ కంట్రోల్ మోడ్ అనేది యాక్టివేట్ చేశాను. దానికంటూ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ పైన ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఒకే స్పీడ్లో కంటిన్యూగా వెళ్తూనే ఉంటుంది. మనం యాక్సిలరేటర్ ఇవ్వని అవసరం లేదు. దీనికి యాక్సిలరేటర్ అన్నారు, థ్రోటల్ అని అంటారు. ఈ థ్రోటల్ని మనం హిట్ చేయని అవసరం లేదు. ఆటోమేటిక్గా ఒక స్పీడ్లో వెహికల్ వెళ్తూనే ఉంటుంది. ఇలా వెళ్ళడం వల్ల వెహికల్ రేంజ్ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. బట్ నేను ఎప్పుడూ రియల్గా ఈ క్రూజ్ కంట్రోల్ అనేది యూజ్ చేయలేదు. ఎందుకంటే ఎక్కువగా లోకల్లోనే ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ వెహికల్కి ఆ ఫీచర్ ఉన్నా మనం ఎక్కువగా వాడలేము. ఎప్పుడైతే బ్రేక్ పైన ప్రెస్ చేస్తామో అప్పుడు డీయాక్టివేట్ అయిపోతుంది. ఎవరైతే లాంగ్స్ వెళ్తారో 80 to 90 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి, ఒక 50 కిలోమీటర్ నాన్ స్టాప్గా వెళ్ళాలి అనుకుంటారు, వాళ్ళకైతే క్రూజ్ కంట్రోల్ అనేది బాగా వర్క్ అవుతుంది. ఈ ఓలాలో ఇంకొక ఫీచర్ కూడా ఉంది. అదేంటంటే మనం బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఇందులో సాంగ్స్ వింటూ వెళ్ళొచ్చు. ఈ ఫీచర్ కూడా నేను ఎక్కువగా యూజ్ చేసిందే లేదు. ఎవరైతే యంగ్స్టర్స్ ఉంటారో లేకుంటే పార్టీ వైబ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారో వాళ్ళు యూజ్ చేయొచ్చు. అది కూడా సంవత్సరంలో ఒక రోజైతే యూజ్ చేయొచ్చు. ఆ ఒక్క రోజు కోసం ఈ ఫీచర్ ఉండాలి అన్న రూలే లేదు. ఇకపోతే ఈ వెహికల్ని కన్సిడర్ చేయాలా వద్దా అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నేను చెప్పిన తర్వాత కూడా కన్సిడర్ చేస్తాననుకుంటే చేయండి. లేదా ఈ వెహికల్కి కాంపిటేటివ్గా కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ వెహికల్ ఏథర్, అలాగే టీవీఎస్ ఐక్యూబ్, చెతక్, అలాగే హీరో వెదా, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా కొన్ని వెహికల్స్ కూడా వచ్చాయి, రివర్ అని చెప్పి ఇలా కొన్ని బ్రాండ్స్ అయితే వచ్చాయి. ప్రతి ఒక్క బ్రాండ్ దగ్గరికి వెళ్ళి ఆ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, రియల్ రేంజ్ ఎంత, అవన్నీ తెలుసుకోండి. నేను ఏదైనా వెహికల్ సజెషన్ చేస్తానంటే ఏథర్కి వెళ్ళిపోమని చెప్తాను. ఎందుకంటే ఏథర్లో ట్రూ రేంజ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ ఏథర్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఏథర్ వాళ్ళు మొత్తం కమర్షియలే. అది ఎలా అంటారా, ఈ ఏథర్ వెహికల్ తీసుకున్నారంటే మీకు ఎక్కువ ప్రైస్ అయితే పడుతూ ఉంటుంది ఆన్ రోడ్ ప్రైస్. ఒకవేళ ఓలా వెహికల్ 1,65,000 ఉంటే ఏథర్ 185 అయితే ఉంటుంది. ఆ వెహికల్కి ఈ వెహికల్కి రఫ్గా 15,000 నుంచి 20,000 రూపాయల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ మనీ పెట్టుకోగలము అనుకుంటే ఏథర్కి వెళ్ళండి, లేదు అనుకుంటే ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేయండి. లేదంటే మార్కెట్లో ఇంకొన్ని వెహికల్స్ ఉన్నాయి, ఆ వెహికల్స్ని కూడా కన్సిడర్ చేయండి. ఈ వెహికల్ నేను కొన్నప్పటి నుంచి నాకైతే పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. ఇప్పుడైతే వెహికల్ బ్యాటరీ డ్రైన్ అయిపోయిందో ఏమో అని చెప్పి డౌట్ పడుతున్నాను. రేంజ్ డ్రాప్ అయింది కాబట్టి ఈ బ్యాటరీ పైన 3 years వారంటీ అయితే ఉంది. 3 years ఆర్ 80,000 కిలోమీటర్ వారంటీ ఉంది కాబట్టి వారంటీ క్లెయిమ్ చేసుకుందాం. వీళ్ళు ఏం రెస్పాన్స్ ఇస్తారో అనేది చూద్దాం. ఫైనలీ ఓలా సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాను. నేను ఉండేది సికింద్రాబాద్లో, నాకు ఇచ్చింది కుకట్పల్లి సర్వీస్ సెంటర్. చూడండి ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాను అనేది. సర్వీస్ సెంటర్ లేక అంత దూరం నుండి ఇక్కడ వరకు అయితే వచ్చాను. ఒక విషయం అయితే మర్చిపోయాను, బైక్ ట్యాక్సీ కోసం ఈ ఓలా స్కూటర్ని కొనాలి అనుకుంటే మీరైతే కొనకండి, పెట్రోల్ బైకే తీసుకోండి. ఈ వెహికల్ తీసుకున్నారంటే ఛార్జింగ్ సరిపోదు, మీకు ఎర్నింగ్స్ కూడా సరిపోవు. మంచి మైలేజ్ వచ్చే బైక్ తీసుకున్నారంటే 200 రూపాయలు పెట్రోల్ పోయినా మీకు 1000 రూపాయలు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఓకేనా, ఇక మీ ఇష్టం. నేను చెప్పాల్సిందంతా మీకు చెప్పాను. ఏందో ఇక్కడ మొత్తం గోల అయితే ఉంది. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అవన్నీ చెప్దాం. వాళ్ళు ఈ వెహికల్ని పెట్టుకుంటారా లేకుంటే సర్వీస్ చేసిస్తారా అనేది చూద్దాం. ముందైతే లోపలికి వెళ్ళి సర్వీస్ సెంటర్లో ఉన్న మేనేజర్ సార్ని అయితే కలుద్దాం. మన వెహికల్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్గా చెప్దాం. చూడండి ఈ ఓలా సర్వీస్ సెంటర్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయో సర్వీసింగ్కి. లోపలైతే వెహికల్స్ని రిపేర్ చేస్తూనే ఉన్నారు వీళ్ళ టీము. రేంజ్ డ్రాప్ అయినట్టు అనిపిస్తుంది అన్న, ఒకసారి చెక్ చేస్తారా? బ్యాటరీ డ్రైన్ అయిపోయింది అనిపిస్తుంది. అది వెహికల్ సర్వీసింగ్ తీసుకొచ్చాను, అది బ్యాటరీ డ్రైన్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు. ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక 80 కిలోమీటర్కి 90 కిలోమీటర్కి మొత్తం అయిపోతుంది, డ్రాప్ అయిపోతుంది. ఒక 70-80లో వెళ్ళేటప్పుడు వెహికల్దా బయట ఉంది, యాప్లో ఉంటుందా? అది హ్యాండ్లు ఇట్లా షేక్ అయిపోతుంది 80 స్పీడ్లో వెళ్తే. ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? చాక్ అబ్జర్వ్ లేదు. ఈ మేనేజర్ సార్ ఏమన్నారంటే చాసిస్ నెంబర్తో వీళ్ళ దగ్గర ఉండే వీళ్ళ సాఫ్ట్వేర్లో ఏదో చూశారు, మీ వెహికల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అంత పర్ఫెక్ట్గా ఉంది అని వీళ్ళైతే చెప్పారు. బట్ రెగ్యులర్గా ఒక వెహికల్ని వాడుతున్నాము అంటే దానిలో ఏదైనా ఇష్యూ వచ్చిందంటే ఖచ్చితంగా వెహికల్ ఓనర్కి తెలుస్తుంది కదా. నేను కూడా నోటీస్ చేశాను వెహికల్ బ్యాటరీ రేంజ్ అనేది డ్రాప్ అయింది అని. నేను చెప్పింది నమ్మకుండా ఆయన నన్నే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నాను, నువ్వు టెక్నీషియన్ నీకు ఎలా తెలుస్తుంది అని చెప్పి నాతో ఆర్గ్యుమెంట్ చేశారు. నేను వాళ్ళకి ఏం చెప్పానంటే బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో చెక్ చేయండి, బ్యాటరీ హెల్త్ ఎంత ఉందో చెక్ చేస్తే కదా
తెలుస్తుందంటే అలాంటి డివైస్ మా దగ్గర లేవు, అలాంటి ఎక్విప్మెంట్ కూడా మా దగ్గర లేవు అని వీళ్ళైతే చెప్పారు. నేనేమన్నానంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ అయితే ఉంటాయి కదా, వాటినైనా రిప్లేస్ చేయండి, అంత దూరం నుంచి ఇక్కడ దాకా వచ్చాను, ఇంకొక 10 డేస్లో బ్రేక్ ప్యాడ్స్ అనేవి అరిగిపోతాయి, మళ్ళీ టికెట్ ట్రై చేసి ఇక్కడ వరకు రావాలంటే చాలా కష్టం సార్, ఇప్పుడే మార్చేయండి అంటే వీళ్ళేమంటున్నారంటే మా దగ్గర బ్రేక్ ప్యాడ్స్ కూడా అవైలబుల్గా లేవు, బ్రేక్ ప్యాడ్స్ వచ్చిన తర్వాత మేము ఇంటిమేషన్ ఇస్తాము అప్పుడు రండి అని చెప్తున్నారు. లేదంటే వీళ్ళ దగ్గర థర్డ్ పార్టీ బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయి అని వీళ్ళు చెప్తున్నారు. అంటే బయట మార్కెట్లో దొరుకుతాయి కదా అటువంటి బ్రేక్ ప్యాడ్స్ ఉన్నాయంట. సో ఈ మాట వీళ్ళు ఎలా చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు సర్వీస్ సెంటర్ వాళ్ళు బయట మార్కెట్లో దొరికే బ్రేక్ ప్యాడ్స్ని ఇక్కడ వీళ్ళు ఎలా సేల్ చేస్తారు? సో వీళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళు లేరా? నాకేం అర్థం కావట్లేదు. ఈ బ్రేక్ ప్యాడ్స్ అనేవి బేసిక్, ఒక వెహికల్కి బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోవడం కామన్. సో వెహికల్ ఫస్ట్ సర్వీసింగ్కి వచ్చిందంటే వాటికి బ్రేక్సే రీప్లేస్ చేయాలి, అలాంటి బ్రేక్స్ ప్యాడ్సే ఇక్కడ అవైలబుల్గా లేవంటే వీళ్ళ సర్వీస్ సెంటర్ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారో, వీళ్ళ దగ్గర ఎంత మంచిగా స్టాక్స్ అవైలబుల్గా ఉన్నాయో మీ ఊహలకే వదిలేస్తున్నాను. వీళ్ళతో కాసేపు డిస్కషన్ అయిన తర్వాత ఒక టెక్నీషియన్కి అయితే పంపించారు. ఆయన ఫ్రంట్ బ్యాక్ డిస్క్ ప్యాడ్స్ అయితే చూశారు. ఫ్రంట్ పోయిందన్న, బ్యాక్ కూడా కొంచెం ఉందన్న, ఒక 10 డేస్ వరకు వర్క్ అవుతాయి అని వీళ్ళైతే చెప్పారు. ఈయనకు కూడా సేమ్ ఇష్యూ చెప్పానన్న, వెహికల్ రేంజ్ అనేది డ్రాప్ అవుతూ ఉందన్న, ఏం చేయాలి? అట్ ది సేమ్ టైం వెహికల్ హ్యాండిల్ అనేది షేక్ అవుతుంది 80 స్పీడ్ తర్వాత అని చెప్పి అంటే, సరే అన్న నేను వెహికల్ని టెస్ట్ డ్రైవ్ చేస్తాను, ఏమైనా ప్రాబ్లమ్ నోటీస్ చేస్తే అవన్నీ క్లియర్ చేస్తానని అయితే ఈయన చెప్పారు. అందుకోసమే ఈయనకి వెహికల్ అయితే టెస్ట్ డ్రైవ్ అయితే ఇస్తున్నాను, చూద్దాం వీళ్ళు ఏం ప్రాబ్లం నోటీస్ చేస్తారనేది. ఈయన టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ని షెడ్ లోపలికి అయితే తీసుకువెళ్తున్నాడు. లోపల బేరింగ్ ఏదో పట్టేసింది అని చెప్పాడు. హ్యాండిల్ దగ్గర బేరింగ్ ఉంటుంది కదా, దాన్ని కొంచెం టైట్ చేస్తే సరిపోతుందన్న, హ్యాండిల్ అనేది షేక్ అవ్వదు అని అయితే చెప్పారు. ఇంకా అదర్వైజ్ నేను ఏ ప్రాబ్లము నోటీస్ చేయలేదు అని వీళ్ళైతే చెప్పారు. ఈ మైలేజ్ అనేది అదే డ్రాప్ అవుతుందని మీరు చెప్పారు కదా, అది టెస్ట్ చేయాలంటే మా దగ్గర టూల్స్ ఎక్విప్మెంట్స్ లేవు. మా మేనేజర్ సార్ చెప్పారు కదా, వాళ్ళ సిస్టంలో ఈ వెహికల్కి ఎలాంటి ఇష్యూ లేదని చెప్పారు కదన్న, ఇక దాన్నే ఫిక్స్ అయిపోవడమే, ఇంక మనం ఏమీ చేయలేమని వీళ్ళైతే చేయలెత్తేశారు. ఏదైతే బేరింగ్ ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేయడానికి ఫ్రంట్ బాడీ మొత్తం ఇప్పేశారు. చూడండి, ఒక 30 మినిట్స్ అయితే వెయిట్ చేయండి సార్, ప్రాబ్లం అనేది క్లియర్ చేస్తాము అని వీళ్ళైతే చెప్పారు. బట్ ఈ ఓలా వాళ్ళని నేనైతే ట్రస్ట్ చేయలేకపోయాను, ఎందుకంటే ఇందులో మొత్తం ఎక్కువగా సెన్సానర్సే ఉంటాయి. దీని సెన్సానర్ దానికి, దాని సెన్సానర్ దీనికి మోడిఫికేషన్ చేసి మార్చేస్తే మళ్ళీ మంచిగా ఉన్న వెహికల్ పోతుంది అని నేను పక్కనే ఉండి సర్వీసింగ్ అయితే చేయించుకున్నా. చాలా సర్వీస్ సెంటర్లో ఇలానే చేస్తూ ఉంటారు, మంచి స్పేర్ పార్ట్ తీసేసి వేరే వెహికల్కి వేస్తూ ఉంటారు, వేరే వెహికల్లో ఉన్న స్పేర్ పార్ట్ దీనికి వేసేసి బ్రో ఈ వెహికల్లో ఉన్న ఈ పార్ట్ అనేది డ్యామేజ్ అయిపోయింది బ్రో అని చెప్పేసి మనల్ని ఎర్రిపప్పలను చేస్తూ ఉంటారు. సో మనం గొర్రెలు అయ్యాకంటే పక్కనే ఉండి చేయించుకోవడం బెటర్ కదా. అన్ని సర్వీస్ సెంటర్కి నేను ఇలా చెప్పట్లేదు, స్పెసిఫిక్గా కొన్ని సర్వీస్ సెంటర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను విజిట్ చేస్తున్న సర్వీస్ సెంటర్ కూడా ఫ్రాడ్ చేస్తుంది అని నేను చెప్పట్లేదు, బట్ జరిగే అవకాశం ఉంటుందేమో అని చెప్పి నేనే పక్క నుండి అన్ని ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటున్నాను. నేను ఆ మేనేజర్ని కలిసాను కదా, కలిసినప్పటి నుంచి రెస్పాన్స్ అయితే బాగానే ఉంది, ఎందుకంటే ఆయన దగ్గర ఏ పాసిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ అయితే చేపించారు. ఒకటే డిసప్పాయింట్ అయ్యాను ఏంటంటే బ్యాటరీ హెల్త్ చెక్ చేసి ఉంటే బాగుండేది అని మాత్రం ఫీల్ అయ్యాను. ఇంకొకటి ఏంటంటే ఎక్విప్మెంట్స్ లేవు, ఇది కూడా నేను కొంచెం బాధపడ్డాను, ఎందుకంటే ఇంత పెద్ద సర్వీస్ సెంటర్లో ఎక్విప్మెంట్స్ లేకపోవడం ఏంటి అని. యాక్చువల్లీ వీళ్ళ మిస్టేక్ కూడా కాదు, కంపెనీ ఎక్విప్మెంట్స్ ఇవ్వకపోతే వీళ్ళేం చేస్తారు. బట్ మనం మెయిన్గా తప్పు పట్టాల్సింది కంపెనీస్ని, ఈ ఎంప్లాయీస్ని కాదు, వీళ్ళ స్టాఫ్ని కూడా కాదు. 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఆ బేరింగ్ ఏదైతే ఉందో అది లూజ్ అయిపోయిందని చెప్పారు కదా, దాన్ని అయితే టైట్ చేశారు. ఫైనల్గా ఫ్రంట్ బాడీ మొత్తం కూడా ఫిక్స్ అయితే చేశారు. ఫిక్స్ అంతా చేసిన తర్వాత వెహికల్ రెడీ అయిపోయింది, మీరు టికెట్ క్లోజ్ చేసుకుని వచ్చేయండి, వెహికల్ రెడీ అయిపోతుంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. అక్కడ స్టార్ట్ అయింది భయ్యా అసలైన ప్రాబ్లం. నిజానికి ఈ వెహికల్లో ఎలాంటి ఫాల్ట్స్ లేవు, వెహికల్ కండిషన్లో ఉంది, తీసుకెళ్ళిపోండి అని చెప్పారు. టికెట్ క్లోజ్ చేస్తున్నాము అని చెప్పారు, టికెట్ క్లోజ్ చేసేసారు. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లోపల ఏవో ట్యాగులు ఉంటాయంట, ఆ ట్యాగులు వెయ్యాలంట. వీళ్ళ సర్వీస్ సెంటర్లో ఆ ట్యాగులు అనేవి అవైలబుల్గా లేవు. వీళ్ళు ఏమన్నారంటే అన్న 2 డేస్ పడుతుందన్న ట్యాగులు రావడానికి, ట్యాగులు వేయాల్సిందే ఖచ్చితంగా, ట్యాగులు మా దగ్గర లేవు, దానివల్ల వెహికల్ ఇక్కడే పెట్టేయండి, 2 డేస్ పడుతుంది అన్న అని అన్నారు. అదేంటన్నా వెహికల్లో ప్రాబ్లం ఏమీ లేదన్నారు, తీసుకెళ్ళిపోండి అని అన్నారు, మళ్ళీ ఇప్పుడు 2 డేస్ హోల్డ్ చేయమంటున్నారు ఏంటన్నా అంటే, లేదన్నా ఈ ఓలా సాఫ్ట్వేర్లో అలా డిజైన్ చేశారన్నా,
యాక్చువల్లీ ట్యాగ్ చూపించదు ఏ కస్టమర్కి కూడా. మీకు ట్యాగ్ చూపించిందన్న దీనికి మేమేమి చేయలేము అని చెప్పి అన్నారు. యాక్చువల్లీ అక్కడ మేనేజర్ సార్ ఏదో మిస్టేక్ చేశారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నా ముందే 2-3 వెహికల్స్ సర్వీసింగ్ అయిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. బట్ నా వరకు వచ్చేసరికి ట్యాగులు చూపిస్తుంది. అంటే ట్యాగ్ వీళ్ళు యాడ్ చేశారా లేకపోతే మిస్టేక్లో యాడ్ అయిపోయిందా లేదో నాకు తెలీదు. బట్ వెహికల్ హోల్డ్ చేసి 2 days తర్వాత రమ్మని వీళ్ళైతే చెప్పారు. అలా వెహికల్ మనం తీసుకెళ్ళిపోయినా సరే 9 కిలోమీటర్ వరకు వెళ్ళి అక్కడ లాక్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ వెహికల్ మనం మూవ్ చేయలేము. సో వీళ్ళతో చాలా డిస్కషన్ చేశాను. దాదాపు 3 hours అక్కడ వెయిట్ చేశాను. అప్పటికి నా ప్రాబ్లం అనేది సాల్వ్ చేయలేదు. వీళ్ళ హెడ్ ఆఫీస్ వాళ్ళకి కూడా వీళ్ళు మెయిల్ చేశారు, సార్ కస్టమర్ సార్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారంటే వాళ్ళ హెడ్ ఆఫీస్ నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇక నేనే వెయిట్ చేసి చిరాకు పడి ఇక వెళ్ళిపోదాము అని ఫిక్స్ అయిపోయాను. వాళ్ళ స్టాఫ్ని పంపించేసి మెట్రో స్టేషన్ వరకు నన్ను అయితే డ్రాప్ చేయించారు. ఇక ఇంకా చేసేది ఏమీ లేదు. ఇక ఇంటికి వెళ్ళి ఒక 2 days తర్వాత ఈ వెహికల్ని తీసుకెళ్ళడానికి రావాలి అంతే. అయిపోయింది. ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివర్లో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.